వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా స్పీకర్ గారి నోటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని బయట పెట్టేసుకుంది కూటమి ప్రభుత్వం. సో ఇది ఫస్ట్ నుంచి వస్తున్న విషయమే. ఈ విషయం మీద వాస్తవానికి హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని. దానికి ఇప్పుడు సమాధానంగా చెప్పినట్టున్నారు. దీనికి స్పీకర్ గారు వాస్తవానికి కోర్టు కూడా చెప్పింది స్పీకర్ యొక్క స్టాండ్ ఏంటో చెప్పమని. ఇన్నాళ్ళు తాత్సారం చేశారు, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రప్పించి ఆయన్ని అందరితో తిట్టించి వాళ్ళ యొక్క కూటమి యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క మోటో అది అనేటువంటిది అందరికి తెలిసే. దానికోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళే హాజరేసుకుంటున్నారు, వస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఆయన్ని తొలగించడానికి ఏదో టెక్నికల్ పాయింట్ పట్టుకోవడం కోసం, ఏది కొన్నాళ్ల పాటు రాకపోతే ఆటోమేటిక్ గా తొలగించవచ్చు శాసనసభ సభ్యత్వాన్ని నేను రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం, వీటన్నిటి నేపథ్యంలో ఎట్టకేలకి స్పీకర్ నోరు విప్పి దేవుడు జగన్ కి 11 సీట్లే ఇచ్చాడు, ఆయనకి సంఖ్యాబలం లేకుండా నేను ఎలా ప్రతిపక్ష హోదా ఇవ్వగలను, గవర్నర్ ప్రసంగానికి వస్తే సభకి హాజరైనట్లే అని నిబంధన ఎక్కడుంది అని అంటున్నారు ఈయన. వాస్తవానికి ఇన్ని సీట్లు వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా అనేటువంటి నిబంధన కూడా లేదు అనేటువంటిది ఇప్పటికే రాజ్యాంగ నిపుణులు వాళ్ళంతా కూడా చర్చించిన విషయం. ఎందుకంటే కౌల్ అండ్ షగ్దర్ అనేటువంటి పార్లమెంటు వ్యవహారాల ఇదేదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా ఒక బుక్ కింద రాశారు వాళ్ళు. దాంట్లో ఆ బుక్ లో కూడా చాలా మంది రెఫర్ చేస్తున్నారు. ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది. శాసనసభలో తగిన సంఖ్యాబలం లేకుండా జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం స్పీకర్ గా నాకు ఉందా అని దేవుడు మీకు 11 ఇచ్చాడు, మిగిలిన సభ్యులను నేను ఎక్కడి నుంచి తేగలను అంటూ కూడా ఆయన మాట్లాడటం, వైకాపా అధ్యక్షుడు జగన్ ఉద్దేశించి ఆయన చెప్పడం. జగన్ సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ నేను 5 ఎమ్మెల్యేలను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు గారు అని అన్నారు. మరి ఆయన విషయానికి వచ్చేసరికి సంఖ్యాబలం అవసరం లేదా అని ప్రశ్నించారు. అది ఫ్లోలో అన్న మాట, అదొక పొలిటికల్ స్టేట్మెంట్. పొలిటీషియన్స్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ స్పీకర్ హోదాలో ఉండి మీరు ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ని ఎలా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఎలా ఇది చేస్తారు, దాన్ని ఎలా కామెంట్ చేస్తారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఆయన మీద వస్తున్నటువంటి ఒక కామెంట్. శాసనసభ ఏకపక్షంగా జరుగుతున్నట్లుందని విలేకరులు అడిగితే కాదని ఎవరన్నారు, ప్రతిపక్షం ఉంటేనే సభకు అందం, వారిని రమ్మని ఆహ్వానిస్తాం, రాకపోతే మేమేం చేయగలం, సభకు రాకపోయినా జగన్ మినహా వైకాపా ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారు, సభకు రాని వారికి జీతాలు ఇవ్వరాదు అని స్పీకర్ల సదస్సులో నేను లోక్సభ స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టాను అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టేనా అని ఇలా ఇవన్నీ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయ్యన్న పాత్రుడు గారు. మరి వాస్తవానికి ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఈవెన్ గెలిచిన పార్టీల్లో స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఏ పార్టీకి కూడా లేనంత ఓట్ షేరు వైసీపీ పార్టీకి ఉంది. మరి అలాంటి ఒక పార్టీని కేవలం సీట్లు మాత్రం 11 మాత్రమే వచ్చాయని చూపించి అది మ్యాజిక్ ఫిగర్ లేదు అని చెప్పేసి ఇది ప్రతిపక్ష హోదాకి దూరంగా ఉంచడం అని అంటే అది ఎంతవరకు సబబు అనేటువంటిది ఇప్పుడు అన్ని వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో, అటు రాజ్యాంగ నిపుణులు వీళ్ళంతా కూడా చర్చిస్తున్నటువంటి విషయం. ఇది స్పీకర్ స్థాయి పెరుగుతుంది. వాస్తవానికి ఇది స్పీకర్ యొక్క విశేషాధికారాలకు సంబంధించింది అయి ఉండొచ్చు. అందుకే కోర్టులు కూడా మేము ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వాటిల్లో తలదూర్చమని అంటాయి. ఎందుకంటే అంత గొప్ప విలువని స్పీకర్ స్థానానికి ఇచ్చినప్పుడు ఆయన ఒక పొలిటికల్ కామెంట్ ని పట్టుకుని దాన్ని రెఫరెన్స్ గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం కుదరదు అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే అయ్యన్న పాత్రుడు గారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆయనకున్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకున్నారు. ప్రతిదానికి ఎందుకులే గొడవ అని నేను జగన్ వాహనాన్ని అనుమతించాను, ఆయన తండ్రి మా అందరికీ గురువు లాంటి వారు, ఆయన్ని చూసే జగన్ కి గౌరవం ఇచ్చాము, మా పార్టీలు వేరైనా వాళ్ళ నాన్న నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. వైఎస్ సీఎం గా విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోని ప్రారంభించేందుకు వచ్చారు. అక్కడ జనంలో ఉన్న నన్ను చూసి అయ్యన్న రా అంటూ ఆప్యాయంగా పిలిచారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా పనేమైనా ఉంటే నా దగ్గరికి రా అని చెప్పారు అని స్పీకర్ తెలిపారు. అప్పట్లో నా మిత్రుడు ఒకరికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాల్సి వస్తే 20 లక్షలు అవసరమైంది. మేము మిత్రులు 5 లక్షల వరకు సర్దాం, మిగిలిన మొత్తం కోసం అప్పుడు సీఎం వైఎస్ ని కలిస్తే CMRF అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేసారు ఆయన. మిగతాదంతా కూడా ఆయన అలా మాతో చాలా సరదాగా ఉండేవారు. రాజకీయ నేత
నేతలు రాను రాను విరోధుల్లా మారిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. మరి ఈ సలహా చాలా మంచి పాయింట్ చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. మరి విరోధులుగా మారిపోతున్నారు అనేటువంటి సలహా ప్రస్తుతం ఎవరికి ఇవ్వాలి, ముందుగా ఎవరికి ఇవ్వాలి, పెద్దరికం ఎవరు వహించాలి, వయసులోను రాజకీయ అనుభవంలోను పెద్దవారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వహించాల్సిన అవసరం లేదా అనేటువంటిది కూడా మీరు ఈ సందర్భంగా అదే పార్టీకి చెందినటువంటి మీ అధినేతకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బూతులు తిట్టుకోవడం ఎందుకు, శాసన మండలి హాట్ గా ఎందుకు ఉండాలి, బూతులు ఎందుకు తిట్టుకోవాలి, సబ్జెక్టు పై మాట్లాడాలి, ప్రభుత్వంలో తప్పు జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షంగా మీ సలహాలు ఇవ్వండి, ఎవరి మెప్పు కోసమో సీఎం చంద్రబాబుపై బురద జల్లాలని మాట్లాడుకోకూడదు. శాసన మండలి అంటే పెద్దల సభ, పెద్ద ఆలోచనలతో వచ్చేవారి సభ. ఇప్పుడు పెద్ద ఆలోచనలు లేని వాళ్లే వస్తుంటే ఆ సభ ఇంకెలా ఉంటుంది అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి అదే సలహాలు ఒకవైపే ఇస్తే కరెక్ట్ కాదు కదా, ఇద్దరికీ సలహాలు ఇవ్వాలి కదా అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా స్పీకర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఖచ్చితంగా బూతులు మాట్లాడకూడదు అనేటువంటిది అందరూ పాటించాలి. మరి ఎవరిని బుల్డోజ్ చేస్తున్నారు శాసనసభలో, శాసన మండలిలో అనేటువంటిది అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ అంశం మీద చర్చ పెట్టినప్పుడు దాన్ని తప్పించుకోవడం కోసం రకరకాల ఎత్తుగడల అధికార పక్షం ఎలా వేస్తోంది. ఆఖరికి స్పీకర్ని కూడా, శాసనమండలి చైర్మన్ని కూడా మతాన్ని ప్రస్తావించి కించపరచడం అనేటువంటి సాంప్రదాయాన్ని మరి ఎవరు తెరలేపారు, ఆ విషయం గురించి కూడా మరి ప్రస్తావించాలి కదా, అలా ఎందుకు చేయాలి, తప్పు కదా అనేటువంటిది కన్వీనియంట్ గా ఆ విషయాన్ని మాత్రం అయ్యన్న పాత్రుడు గారు చెప్పకుండా వదిలేశారు. సో ఇలాంటివన్నీ మొత్తం మీద అయితే బయట పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది దీని మీద ఇంకా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.